పార్ట్ 4 అయితే ఎక్స్పెక్ట్ చేయరు ఎవ్వరు. పార్ట్ 4 అసలు బోర్ ఉంటుంది, అసలు అంత బాగుంటుంది. పిచ్చి ఏం చెప్పాలి, దానికోసం అన్ని తక్కువ ఎన్ని చెప్పినా ఐ లవ్ యూ నాని చెప్తా అంతే. లవ్ యూ నాని చెప్తా. సినిమా హిట్ 1 హిట్ 2 దేంతో రాశాడు, పెన్నతో రాశాడు సైకో థ్రిల్లింగ్. కానీ హిట్ 3 పెన్నతో రాయలేదన్నా, బ్లడ్ తో రాశాడన్న. కేజీఎఫ్ లో చెప్పినట్టే ఈ సినిమా హిట్ 3 బ్లడ్ తో రాశాడన్నా. కానీ హిట్ 4 హిట్ 5 హిట్ 6 హిట్ 7 గా ముందుకు తీసుకెళ్లాలంటే మళ్ళీ పెన్నతో రాస్తే ఎవరు చూడరన్నా. మళ్ళీ హిట్ 3 రక్తంతో, అంటే నాని సృష్టించిన రక్తంతోనే ఈ హిట్ 3 హిట్ 4 ని సృష్టించాలన్నా. ఆ విధమైన అరాచకం ఉండబోతుంది. కార్తీక్ గురించి తెలుసు కన్నా, ఖైదీ సినిమాలను ప్రీపర్సన్ సృష్టించారు. హిట్ 4 లో సర్ప్రైజ్ ఇచ్చారు. హిట్ 4 ఇది మూవీ నేను ఆధిపత్య నాని ఇచ్చిన ఫస్ట్ మూవీ వేరే బ్లాక్ బాస్టర్ మూవీ. యాక్టింగ్ అయితే ఊచుకోత మైండ్ బ్లోయింగ్. పావు చచ్చిపోయినప్పుడు పావును పుట్టుకోవాలి, తోకను పుట్టాలంటే చూపించాడు. నిన్ను అచ్చులని పిలవాలా, సక్కని పిలవాలా. జనంలో ఉన్నప్పుడు అర్జున్, మృగంలో ఉన్నప్పుడు సర్కార్. నాని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ఇండియన్ సినిమా అన్న. పుష్ప సినిమా తర్వాత అంత పెద్ద హిట్ పడింది నాని అని. పుష్ప సినిమాతో కంపేర్ చేసుకుంటే మన తెలుగులో ఈ మధ్య నుంచి సినిమాలో పుష్ప సినిమా తర్వాత మంచి బ్లాక్ బస్టర్ సినిమా. నేను ఓన్లీ న్యాచురల్ స్టార్ నాని అని పర్ఫార్మెన్స్ చూద్దామని ఇలా, నాకు యాక్షన్ స్టార్ నాని అని కనిపించాడు. హార్ట్ పేషెంట్లు చిన్నపిల్లలు దయచేసి చూడొద్దు అని చెప్తా. ఎందుకంటే ఆ నరుకుడికి ఆ గుండె తట్టుకోలేదు. నాకే హార్ట్ అటాక్ వచ్చేసింది కొన్ని చోట్ల, అంత భయంకరంగా చూపించాడు ఆ ఎలివేషన్స్. సరిపోదా శనివారం మనకు ఒక మంచి ఫ్యామిలీ లవ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి. ఇది అలా కాదు, ఇది ఒక మాస్ యాక్షన్ పీక్డ్ మసాలా బిర్యానీ. పిచ్చుకున్నారని అడుగుతారు అసలు. ఇందులో శ్రీనిధి శెట్టి బాగా చేసింది, హీరోయిన్ బాగా చేసింది. ఆ అమ్మాయి ఒక లక్కీ హీరోయిన్ గా మారిపోయింది తెలుగులో. సో ఈ తర్వాత నుంచి అమ్మాయికి మంచి ఆఫర్స్ వస్తాయని కోరుకుంటున్నా. మన 2 కంటే 3 బెటర్మెంట్ చాలా బాగుంది. శైలేష్ గారు బాగా ఎక్సలెంట్ గా తీశారు. స్క్రీన్ ప్లే కానీ అద్భుతంగా ఉంది. ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ఇరగ తీసేసాడు. ఇటు వైలెంట్ బాగుందండి, ఫైట్స్ ఇరగొచ్చాడు నాని గారు. అసలు ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. సరిపోతా శనివారం దసరా తర్వాత మించిపోయాడు. నేను చాలా బాగా చేశాడు సినిమా. నెక్స్ట్ ప్యారడైజ్ లో కూడా బాగా చేస్తారని ఆశిస్తున్నాం. సినిమా సూపర్. డాక్టర్ శైలేష్ కోల్ గారి డైరెక్షన్ అద్భుతంగా ఉంది. సినిమా అందరూ థియేటర్లు చూడండి. శ్రీనిధి శెట్టి గ్రామాల అందాలు డ్యూయెట్లే ఉండండి, మాంటే సాంగ్ ఉంటాయి. సినిమా మిక్కీ జై గారు మేయర్ గారి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సినిమా అందరూ థియేటర్లో చూడండి. హ్యాపీ. చూడొచ్చు అందరూ చూడొచ్చండి. అట్లేం లేదు, ఎవడాడు చెప్పింది అన్ని అబద్ధాలండి. చిచ్చి తప్పు చూడండి అందరిది. సూపర్ 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 సినిమా భయ. నాని ప్రొడ్యూసర్ గా సూపర్ సినిమా మాత్రం. శైలేష్ కోలన్ మాత్రం మొత్తం వైలెన్స్ 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 ఫుల్ వైలెన్స్ చూపించింది సినిమా. సూపర్ వైలెన్స్ ఉంది సినిమా మాత్రం, తగ్గేదే లేదు అన్నట్టు సూపర్ ఉంది సినిమా. సూపర్ ఉంది. నాని గారి యాక్టింగ్ మరో కొత్తదనం, కొత్త కోణం. చాలా బాగుంది. అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు. అసలు ఫస్ట్ హాఫ్ ఇచ్చిన హై అయితే నెక్స్ట్ లెవెల్ ఇంటర్వెల్ బ్యాంక్ కి. తర్వాత వచ్చింది అయితే సెకండ్ హాఫ్ ఎక్స్పెక్ట్ చేయము. అసలు టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఇలాంటి సెకండ్ హాఫ్ మనం చూడలేదు. చాలా బాగుంది. యాక్టింగ్ కూడా చాలా బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అవి చాలా బాగా చేశారు. సినిమాలో హైలైట్ అంటే ఇంటర్వెల్ బ్యాంగ్. ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ హైలైట్. అసలు సెకండ్ హాఫ్ కొంచెం ఫస్ట్ హాఫ్ ని అల్లుకున్నట్టే ఉంటది, కానీ ఫస్ట్ హాఫ్ అయితే హైలైట్. ఫస్ట్ హాఫ్ ఇచ్చిన హై అయితే చాలా బాగుంది. ఓవరాల్ గా అబ్బాయి ఎవరేజ్ అన్న. సో మన మీద వాళ్ళు ఏదైతే ఆడియన్స్ కి సెట్ చేశారో, ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అండ్ సెకండ్ హాఫ్ వచ్చి సర్వైవల్ థ్రిల్లర్, దానికి తగ్గట్టు ఉంది. కానీ ఓవరాల్ గా చూసినప్పుడు అంత గ్రిప్పింగ్ అనిపించలేదు సినిమా. మనం ఏదైతే HIT1 HIT చూసి వచ్చామో
ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు. కాకపోతే ఏంటంటే ఒక మాస్ ఆ మూవీగా మాత్రం ఒక మంచి మూవీగా నిలిచిపోతుంది నాని గారి కెరియర్. మొత్తం రక్తపాతం ఉందని చెప్పడానికి సింబాలిక్ గా చూపించారు.